వికారాబాద్ జిల్లా తాండూరులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు, నాయకులు, పలు స్వచ్ఛంద సంస్థలు తమ కార్యాలయాల వద్ద ఘనంగా జరుపుకున్నారు. తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా, పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద సిఐ సంతోష్ కుమార్ తన పోలీస్ బలగాలతో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. తాండూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాసింగ్ తన మండల సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తాండూరు పట్టణ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి మరియు నాయకులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీ చౌక్లో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. తాండూరు డివిజన్ విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో డివిజనల్ ఇంజనీర్ భానుప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా పట్టణంలోని ఇంద్రానగర్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్, స్థానిక ప్రజలు నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, అధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమర యోధుల పోరాటాలను, త్యాగాలను కొనియాడారు.
సార్ సార్ ఇటు మళ్ళీ సార్ सलामी देगा सलामी चल एक सलामी के पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत के जय महात्मा गांधी की जय लाल बहादुर शास्त्री की जय भगत सिंह जी की जय
దేశస్తులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ వర్షాకాలంలో రైతులు ప్రజలు ముఖ్యంగా ఈ తడిసిన బయలతో దీంతో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఎటువంటి ఆపదలకి తర్వాత యాక్సిడెంట్స్కి అవకాశం లేకుండా జాగ్రత్తగా వీటిని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని ఆపరేట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. माथा जैसी लगी స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేసుకుంటున్నాను. మా మహావీరుల అమరుల త్యాగ ఫలంతో మనం స్వాతంత్రం సాధించుకున్నాము. వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఈ స్వాతంత్ర ఫలాలను మనం ఈరోజైతే వాడుకుంటున్నాము. వాటందరికీ మనం స్ఫూర్తిగా ఉండే నెక్స్ట్ భావితరాలు కూడా అలాంటి స్ఫూర్తినిస్తూ ఈరోజు మనం ఏ పని చేసినా కూడా మన దేశ ఉన్నతాన్ని దేశ సంపదను కాపాడుకుంటూ పనిచేయాలని కోరుకుంటూ, అలాగే ఈ 3 రోజులు కూడా విపరీతమైన వర్షాలు ఉన్నందుకు స్కూళ్ళకి సెలవులు ఇచ్చి ప్రభుత్వం పిల్లలు బయటికి రాకుండా కాపాడుకుంటుంది. అలాగే పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక్కడ ఎస్పెషల్లీ మన ఇందిరానగర్ కానీ ఇస్లాం ఏరియాలో పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. పిల్లలు ఇక్కడ బయటికి పంపకుండా చూసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు మనకు స్వాతంత్రం రావడానికి అనేక మంది సమరయోధుల కష్ట ఫలితంగా ఈరోజు మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. ఆ వచ్చిన స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మన పట్టణం కానీ మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఒక అభివృద్ధి మార్గంలోకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరి కృషి చాలా అవసరం. అందరూ కూడా ఆ బాటలో నడవాలని ఇక్కడ వచ్చిన వారిని అందరినీ కూడా వేడుకుంటూ అదొక్కసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. इधर देखो इधर देखो इधर देखो इधर देखो फोन को देखो. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన డాక్టర్ సంపత్ కుమార్ గారికి, సత్యామన్న గారికి, పటేల్ కృష్ణ గారికి, జయదాస్ గారికి, మాజీ కాంగ్రెస్ గారికి, అఖిల్ భాయ్ గారికి, వీరన్న గారికి, గౌరవ నాగేశన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్.
ఆధ్వర్యం లోపల డాక్టర్ సంపత్ సార్ గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం 79 సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం ఇంత అంగరంగ వైభవం జరుపుకుంటామంటే ఆ రోజు మనకు ఈ స్వాతంత్రం గురించి ఎంతోమంది త్యాగమూర్తులు పోరాడి ఈ స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకుంటున్నాము. అలాగే వాయుభావ తరాలను ముందుకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా జెండా వందన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో మా కార్యాలయ సిబ్బంది, పురపాలకులు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈరోజు వర్షాలు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటికి రావద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఆ కారణంగా కొంత బయట నుంచి పబ్లిక్ కూడా ఎవరు కొంచెం తక్కువే వచ్చారు. కాకపోతే మేము పిలుపు ఇవ్వడంలో భాగమే. ఎందుకంటే వర్షాలు బాగా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే కానీ బయటికి రావద్దు అని చెప్పడం జరుగుతుంది.